శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. అందులో 26వ శ్లోకం ఏం చెప్పాడో భగవానుడు క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్నన్యాం ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నులయందు, మరికొందరు శబ్దాది విషయములు అను ఇంద్రియములనడి అగ్నులయందును హోమము చేయుచున్నారు అని చెప్పాడు ఇక్కడ భగవానుడు. ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయ త్యాగము అను రెండు విధములగు యజ్ఞములు అని ఇచ్చట భగవానుడు తెలియజేశాడు. మరి ఇంద్రియ నిగ్రహము ఆధ్యాత్మ శాస్త్రమున కీలక స్థానం ఆశ్రమించి ఉన్నది. మోక్ష సౌధము నెక్కుటకు అది నిచ్చెన వంటిది. కాబట్టి దీనిని గూర్చి మనకు భగవానుడు 2, 3వ అధ్యాయాల్లో కూడా చాలా చక్కగా విపులముగా బోధించి ఉన్నారు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అని చెప్పుచు ఇంద్రియ నిగ్రహమునే ప్రథమ సాధనగా శ్రీకృష్ణమూర్తి సూచించిరి. ఇంద్రియములను నిరోధింపక పలుకు వేదాంత వచనములు నిర్వీర్యములను నిస్తేజములను అగునని అది వాచా వేదాంతమే కాగలదు అని భగవానుడు చెప్పాడు. మన అనుభవంలోకి దీన్ని తీసుకోవాలి. ఏ పుస్తకాలను చదివో ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయములను కంఠస్థం చేసి వ్యాకరణ చేయడం, ఉపన్యాసాలు చేయడం వరకు బాగానే ఉంటుంది. అది వినినటువంటి వాళ్ళు వారి యొక్క మనసు నిశ్చల స్థితిని బట్టి వారు తరించవచ్చేమో, కానీ చెప్పినటువంటి వారు తరించడానికి వీలు లేదు. ఎందుచేత అంటే వారు ఆచరణలో ఉంచాలి అంటే విషయ వాచనలను నిరోధించుకోవాలి. విషయ వాచనలు ఎప్పుడు నిరోధింపబడతాయో అప్పుడు మనసుకు నిశ్చలము ఏర్పడుతుంది. మనసుకు నిశ్చలము ఏర్పడినప్పుడు నీకు ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరినప్పుడు తానెవరు అనే విషయాన్ని తాను ఆంతరంగ ప్రయాణములో తెలియబడుతుంది. తాను ఉన్నానా లేదా, లేకనే భ్రమ చెందుతూ ఉన్నానా, ఉన్నది సత్యం పరిపూర్ణము ఎట్లా ఉన్నది, లేని ఎరుక ఎట్లా ఉన్నది అనేది తన అనుభవంగా తెలియాల్సినటువంటి విషయమే, కానీ పుస్తకములతో తెలిసేటువంటిది కాదు. పుస్తకములు ఒక మార్గదర్శికి మాత్రమే అని మనం తెలుసుకోవాలి. శాస్త్రం అనేది ఒక దారి గమ్యం కాదు. గమ్యము కావాలి అంటే తన యొక్క ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. కోరికల వైపు మనస్సును పరుగెత్తించకూడదు. ఆ యొక్క మనస్సు వేగము ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు శ్వాస యొక్క వేగము తగ్గుతుంది. శ్వాసలు ఎప్పుడు వేగము తగ్గుతాయో అప్పుడు ఆయుష్ పెరుగుతుంది, మనసు నిశ్చలం ఏర్పడుతుంది, ఆరోగ్యంగాను జీవిస్తూ ఉంటాము. తానెవరో తెలుసుకోవడానికి కూడా బాగా దోహదపడుతుంది అని మనం గమనించవలసి ఉంటుంది. ఇంద్రియములను జయించి ఏమియు పలుకుకున్నను అట్టి సంయమశీలుని నుండి వేదాంత బోధ దిగంతముల ప్రసరించుచుండును. మఖోన్నతమగు అట్టి ఇంద్రియ నిగ్రహ రూప సాధన ఒకానొక యజ్ఞముగా ఇచ్చట వర్ణించబడినది. ఇంద్రియములను అదుపులో ఉంచుకొని
మనసును బుద్ధిని స్వాధీనము చేసుకొని నిష్ఠాగరిష్ఠుడైనటువంటి జ్ఞాని ఉపన్యాసములు చేసినా చేయకున్నా తన యొక్క శక్తి తాను ఉద్ధరింపబడి ఇతరులకు కూడా వారి యొక్క శక్తి వ్యాపకం అవుతూనే ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. అదే ఉపన్యాసాలు చేస్తూ శాస్త్రాలను పరిశీలన చేసి తాను యొక్క అనుభవ ఆచరణలో లేనటువంటి వ్యక్తి ఎన్ని చెప్పినా కూడా అది నిష్ప్రయోజనమని ఇక్కడ మనకు తెలియబడుతుంది. తాను బాగుపడేది లేదు, ఇతరులకు కూడా తగిన రీతిలో అది శక్తి ఇవ్వదు. ఎందుచేత మనోవాక్కర్మముల పరిశుద్ధత లేదు గనుక, వాక్శుద్ధి లేదు కనుక ఆ చెప్పినటువంటి మాటకి శక్తి ఉండదు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఇక్కడ మోక్షమును పొందవలెనను ఆశ అందరికీ ఉంటుంది. దానికి ఏం చేయాలి? మనసును నిగ్రహించవలెను. మనసును నిగ్రహించవలెనని ఏం చేయాలి? ఇంద్రియములను నిరోధించవలెను. ఇంద్రియములను నిరోధించవలెనని ఏమి చేయాలి? ఇంద్రియ నిగ్రహము అనేది ఆవశ్యకమై ఉన్నది. పెక్కు వ్రతముల ద్వారా, సంయమముల ద్వారా, నియమముల ద్వారా ఇంద్రియములన్నిటినీ స్వాధీనపరుచుకొనవలెను. సంయమమును లగ్నమందు ఇంద్రియములను హోమము చేయుట అనగా ఇదియే. అనేక ఇంద్రియములు ఉండుట వలన ఒక్కొక్క దానిని విడివిడిగా బాగుగా సంయమం మొనర్చవలెనని తెలుపుటకై అగ్నులు అను బహువచన ప్రయోగము చేయబడినది. ఇక రెండవ యజ్ఞము ఎట్లా ఉంటుంది? శబ్దాది విషయ నిరోధమును దాదాపు పై యజ్ఞములకు సంబంధించినదే అగును. ఇంద్రియములు శబ్దాది విషయములను క్షేత్రములందు సంచరించుచుండును. ఆయా విషయములందలి దోషములను చక్కగా విచారించి వానిపై ప్రీతిని విడనాడవలెను. ఇదే విషయములను హావిష్యును, ఇక్కడ విషయములను హవిష్యును, ఇంద్రియములను అగ్నులందు హోమము చేయుట. విషయములందలి ఇట్టి దోష దృష్టిచే ఇంద్రియములు ఆయా విషయములపైకి పరుగెడుకుండును. ఇంద్రియములు ఎప్పుడు నిశ్చలములుగా ఉండునో అప్పుడు చిత్తవృత్తులు నిరోధింపబడినవి అగును. ఎప్పుడు చిత్తవృత్తులు నిరోధింపబడునో అప్పుడు ద్రష్టయగు జీవుడు స్వస్వరూపమగు ఆత్మయందు నిలుకొడను బొందును. అది ఏ మోక్షము. మరికొన్ని యజ్ఞములను ఉదాహరింపుడు అన్నప్పుడు ఇంద్రియ నిగ్రహము, విషయ త్యాగము, ఇవి రెండు కూడా మనకు ముఖ్యమైనటివి. మనకు ఎన్ని ఇంద్రియములు ఉన్నాయి? 25 ఇంద్రియములు. అవి 96గా పరిగణిస్తూ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మనము నిరోధించాలి అంటే వీటికి మూల కారణమైనటువంటి మనసుని మనం నియంత్రించుకోవాలి. మనసును నియంత్రించుకోవాలంటే మనసుకు మార్గము చూపిస్తున్నటువంటి వస్తువులు ఏమిటి? ఇంద్రియములు. నిద్రపోయేటప్పుడు కూడా మనకు మనసు ఉంటుంది కదా, మరి అప్పుడు ఆ మనసు ఎక్కడా పరుగెడడం లేదు, దేనితోనూ కర్మములు చేయడము లేదు. ఒకవేళ సూక్ష్మ శరీరము ద్వారా స్వప్నము ద్వారా మనం ఏదైనా చేసినట్టు ఉంటే కూడాను మళ్ళీ జాగృత రేకొచ్చినప్పుడు ఇది స్వప్నము అని నిర్ధారణ చేసుకొని మనకు మనమే తృప్తి పడతాం, ఇది నిజము కాదు అబద్ధము అని. అదే విధముగా ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఒక దృశ్యాన్ని మన యొక్క నేత్రముతో చూసినప్పుడు ఈ యొక్క దృశ్య ప్రపంచంలో ఉన్నవి అన్నీ కూడా మనకు కనబడినప్పుడు దాని వెంట మనసు పరిగెడుతుంది. అందుచేత తాబేలు ఏ విధంగా అయితే తన అవయవములను లోపల ఉంచుకుంటుందో ఆ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు ఇంద్రియములను అన్నీ కూడా చూస్తూ ఉంటే కూడాను దానితో మనసును మమేకము చేయకుండా మనసును ఎప్పుడు కూడా ఆత్మయందే లగ్నం చేసి ఉండడమే
నిజమైనటువంటి హోమం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.